హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అప్పు చేయటం ఈజీనే, కానీ అప్పుతో బతకటం నరకం. ఒకరి ముందు తలదించుకోకుండా బతకాలంటే ఈ 3 రూల్స్ ఇప్పుడే మైండ్లో పెట్టుకోండి. రూల్ నెంబర్ 1, షో ఆఫ్ కోసం అప్పు చేయకండి. పక్కవాడికి బిల్డప్ ఇవ్వడానికి వాడి కారు కొన్నాడనో మీరు లోన్ పెట్టకండి. లేని లగ్జరీ కోసం ఉన్న ప్రశాంతతను అమ్మేసుకోకండి. రూల్ నెంబర్ 2, లయబిలిటీస్ వద్దు, అసెట్సే ముద్దు. చేతికి వచ్చే జీతం కంటే కట్టే ఈఎంఐలు ఎక్కువ ఉంటే కనుక మీరు ఫైనాన్షియల్గా డేంజర్ జోన్లో ఉన్నట్టే. మీ జేబులో నుంచి డబ్బులు తీసే వాటికి కొంచెం దూరంగా ఉండండి. రూల్ నెంబర్ 3, స్నోబాల్ మెథడ్ వాడండి. మీకు ఎన్ని అప్పులున్నా కానీ మొదట చిన్న చిన్న అప్పుల్ని క్లియర్ చేయండి. సో ఒక చిన్న అప్పు తీరగానే వచ్చే ఆ కాన్ఫిడెన్స్ పెద్ద పెద్ద లోన్స్ని ఈజీగా క్లియర్ చేసేలా చేస్తుంది. అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. అప్పులు మిమ్మల్ని ఫైనాన్షియల్గా కాదు, మెంటల్గా కూడా చాలా క్రష్ చేస్తాయి అన్నమాట. ఒకరి కింద బానిసలా కాకుండా మీ లైఫ్కి మీరే కింగ్లా బతకాలి అంటే ఈ రోజు నుండి మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడం నేర్చుకోండి. ఈరోజు చేసే మీరు చిన్న చిన్న సాక్రిఫైసెస్ రేపు మిమ్మల్ని ఒక ఫ్రీ మ్యాన్లా నిలబెడతాయి అన్నమాట. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం ఎలాగో తెలుసుకోవాలా? అయితే అది పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.